హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంధ్యా కూల్ కిచెన్. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు అయితే నాలుగు గంటలకు లేచామన్నమాట. ఎందుకంటే సర్ప్రైజ్, మాకు కూడా మీకు కూడా. చూసారా సర్ప్రైజ్? 4 గంటలకు లేచి మొత్తం ముసుగేసుకొని ప్యాక్ అయిపోయి బయటికి బయలుదేరామన్నమాట. ఎందుకంటే ఆల్మోస్ట్ మీరు కూడా గెస్ట్ చేయగలుగుతారు, చేయండి, ఎక్కువసేపు అయితే ఉండదు. అండ్ ఇదైతే కొల్లూరులో బయట చూడండి, గేట్ దగ్గర ఎలా ఉందో. అస్సలు అంటే అస్సలు దారుణంగా బీభత్సంగా ఉంది. బయట ఎవ్వరు లేరు, దయ్యాలం తిరిగినట్టు అనిపిస్తుంది అనమాట. అంటే ఈ రోడ్లో డేలో ఎలా ఉంటుందో మాకు తెలుసు కదా. చాలా 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 అసలు ఎన్ని వేసుకున్నామో. స్వెటర్ ఒకటి, లోపల బట్టలు, స్వెటరు, మళ్ళా మఫ్లరు, క్యాపు, ఓణి. చూడండి ఎంత చీకటి ఉందో. కొన్ని రోడ్లు అయితే కనిపించట్లేదు కూడా. కొన్ని రోడ్లలో ఇది సర్లేంది, ఇది ఒక ఏరియాలో అక్కడ లైట్లు ఉండవన్నమాట. చాలా చాలా భయం అవుతుందన్నమాట. చూసారా, ఇదే అనమాట. షాపింగ్ అయిపోయింది మాది. షాపింగ్కి వెళ్ళినాం అనమాట. అందరూ పొద్దున్నే, ఈవినింగ్, మధ్యాహ్నం వెళ్తారు. మేము మార్నింగ్ 4కి వెళ్ళాం అనమాట షాపింగ్కి. వచ్చే వరకు మా గాయత్రి లేచింది, బాక్స్ కట్టుకున్నది. బియ్యం నైటే కడిగి పెట్టినా కాబట్టి రెడీ చేసుకొని పెట్టుకొని బియ్యం పెట్టుకున్నది, బాక్స్ కట్టుకున్నది రెడీగా ఉంది. నేను వచ్చేటప్పుడే పాలు తీసుకొచ్చి అస్సలు కాళ్ళు, చేతులు, బాడీ ఏమీ పని చేయట్లేదు అనమాట. అసలు స్పర్శనే లేదు. 4 గంటలకు వెళ్తే ఇంకా ఈరోజు తొందరగానే వచ్చినాము. తొందరగా అంటే 6:30కి వచ్చేసినాము. ఇంకా చాలా 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 ఫాస్ట్గా వచ్చినాము. అసలు వేళ్ళు పని చేయట్లేదు, అసలు సెన్స్ లేదనమాట. అసలు చేతులు కడుక్కున్నా కూడా స్పర్శ కూలిపోయినాయి అసలు చేతులు కూడా. ఏం అర్థమవుతలేదు. ఇలాంటి రోజులు కూడా వస్తాయని జీవితంలో అనుకోలేదు, నా లైఫ్లో. చూడండి, ఇంకా పనులు ఏమి అవ్వలేదన్నమాట. ఇంకా మా గాయత్రికి లేట్ అవుతుందని మాకు కాఫీ, మా గాయత్రికి పాలు పెట్టేస్తున్నా. అదే చూపిస్తున్నా ఇక్కడ. అసలు వేళ్ళు అనేది పని చేయట్లేదు. ఇంత వేడిగా పోసుకొని తాగుతుంటే అస్సలు వేడి కూడా తగులుతుంది అనమాట. పొద్దున్నే తాగి వెళ్దాం ఏదైనా చాయ్ అయినా కాఫీ అయినా అంటే అసలు పాలు లేవు. నైట్ లేట్ అయినందుకు పాలు తేలేదు. మేము తెచ్చుకున్న, షాపింగ్ చేసి వచ్చిన సామాన్లు అనమాట. సామాన్లు కాదు, వెజిటేబుల్స్. ఇంకా మార్కెట్ ఉంది కదా అని కొంచెం ఇవన్నీ షాపింగ్ చేసినామన్నమాట. పోయిన వారం కూడా కొంచెం మూలి మాకు బాగానే పోయింది అని ఈ వారం కూడా మూలి తీసుకొచ్చినాము. మూలికి చాలా ఫ్యాన్స్ ఉన్నారు, చాలా 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 ఫ్యాన్స్ ఉన్నారు ఇక్కడైతే. కాకపోతే చాలా తక్కువ కడుగుతున్నారు. అసలు కాఫీ తాగుతున్నా, తాగినట్టు నోటికి కానీ చేతికి కానీ చెయ్యి కూడా కాలట్లేదు అనమాట. అంత అసలు స్పర్శనే లేదు. అంత చలికి 4, 5, 6, 3 గంటలు కదా. అసలు ఇప్పుడిప్పుడే కొంచెం మండుతుంది అనమాట చేతులు, స్పర్శ వస్తుంది. అండ్ అన్నీ ఫ్రెష్గా ఉండాలన్నట్టుగా ఒక పచ్చి బట్టలు, ఓణీలు ఉంటాయి కదా, దాంట్లో చుట్టేస్తున్నాను అనమాట. అండ్ మా వాళ్ళు అయితే చాయ్ తాగి, కాఫీ తాగి, బాక్స్లన్నీ పెట్టుకొని బయలుదేరిండ్రు. ఇంకా నేను కూడా బయట లైట్లు ఉండే ఆఫ్ చేసేసి మా ఊళ్ళకు సెండ్ ఆఫ్ ఇచ్చేసి బయట ఒక లుక్ వేసేసి వచ్చేసిన అనమాట. బయట ఎలా ఉందో వ్యూ అని ఇలా ఇవన్నీ సెట్ చేస్తున్నా అనమాట. అన్నీ ఓపెన్ చేసి చెక్ చేస్తున్నా. ఇదైతే క్యాలీఫ్లవర్ బ్యాగు, ఇది తోటకూర. అన్నీ దులిపి నీట్గా సదిరి పెట్టుకుంటే మనకు వెళ్ళంగానే కస్టమర్ రాగానే ఫాస్ట్గా ఇచ్చేయచ్చు అనమాట. కరెక్ట్ ఉన్నాయా లేవా అని చెక్ చేసుకుంటూ ఇలా అన్ని పచ్చని ఆకులు ఉంటాయి, దులుపుకుంటూ చదువుతున్నాను అనమాట. ఇంకా దీంట్లో కొత్తిమీర ఉంది,
చూపిస్తాను ఒక్కొక్కటి. ఇది కొత్తిమీర అనమాట. బాగుంది చూడండి, ఒక్కొక్క కట్ట ఎంత పెద్దగా ఉందో. కొత్తిమీర తెస్తున్నాము కానీ మేము కొత్తిమీర వాడుకోలేకపోతున్నాము. కొత్తిమీర పచ్చడి చేయాలి ఈసారైనా ఉంచుకొని. చాలా తక్కువకి ఇస్తున్నాం కాబట్టి ఇంకా అయిపోతున్నాయి, మాకు అసలు మిగులుతలేవు. ఇది గోంగూర, ఇది కూడా చాలా బాగుంది ఫ్రెష్గా. ఇంకా 2 దాంట్లో మూట కట్టేసిన, ఆ మూలికి ఒక దాంట్లో, మిగతా దీంట్లో ప్యాక్ చేద్దామని ఇంకొక ఉండి తీసుకొచ్చి పచ్చికి చేసిన అనమాట, కాటన్ది. ఇది పాలకూర, దాని కింద గోంగూర పెట్టి ఒక కవర్ పెట్టిన, ఎందుకంటే గోంగూర పుల్లగా ఉంటుంది. మళ్ళీ ఇవి రెండింటికి పడకుంటే ఏదైనా సాయంత్రం వరకు ఏదైనా ప్రాబ్లం అవుతుందేమో అని అలా మధ్యలో కవర్ పెట్టి ఇంకా దీన్ని కూడా ప్యాక్ చేసేసిన. క్యాలీఫ్లవర్ బ్యాగ్ని కూడా చెక్ చేసిన అనమాట, ఒక 2-3 తీసి చెక్ చేసిన. దీంట్లో 10 ఉంటాయి, చూస్తే మీకు ఒక బ్యాగ్ అంటే ఆడ ఒక బ్యాగ్ తీసుకోవాలి, దీంట్లో 10 పీసులు ఉంటాయి. చెక్ చేసి మళ్ళీ యథావిధిగా కట్టేసిన. ఇదంతా చెత్త చూడండి, ఇంకా పర్లేదు చాలా తక్కువ వెళ్ళింది. మీకు నెక్స్ట్ మంచి మంచి వీడియోస్ రాబోతున్నాయి, ఫాలో అవ్వడానికి ట్రై చేయండి ఒకవేళ మీకు వీలుంటే. ఇంకా దీన్ని చదవడానికే నాకు 10 అయిందనమాట, 7 నుంచి 10 అయింది. నేను ఒక్కదాన్నే కదా, ఏం అర్థమవుతుంది అసలు, ఏం చేయాలో కూడా. నాకు అర్థమైనంతరకు అన్నీ అలా సెట్ చేసి పెట్టిన. ఇంకా నా పనులు చేసుకుంటున్నా. నైట్ గిన్నెలు కూడా కడగలేదు నేను. ఇంకా మా గాయత్రి ఒకటే బాక్స్ తీసుకెళ్ళింది. ఇంకా నైట్ బాక్స్ అన్నీ చాలా ఉన్నాయి. అసలు పనులు ఉన్న రోజే చాలా ఉంటాయి, లేని రోజులు అస్సలు ఉండవు. ఈరోజు మార్కెట్, ఇంట్లో పని అస్సలు అంటే అస్సలు సుధరాయిస్తలేదు. ఇవన్నీ పనులు చేసుకొని కొంతసేపు పడుకుందామంటే కూడా అస్సలు నిద్ర రావట్లేదు, టెన్షన్ అవుతుంది అనమాట. ఎంత రిస్క్ తీసుకున్నాం కదా, ఎలా జరుగుతుందో అని. ఇక్కడ కిచెన్ గిన్నెలు కూడా కడిగేసిన, మొత్తం తుడిచేసిన, తుడుస్తున్నా. అటువైపు తుడిచేసిన, ఇటువైపు తుడుస్తున్నా. ఒక రోజు ముందే అన్నీ డీప్ క్లీనింగ్ పనులు చేసుకుంటున్నా. నెక్స్ట్ మనకు మార్కెట్ ఉన్న రోజు పైన క్లీన్ చేసుకుంటా. ఇక్కడ ఊడవడం అయితే స్టార్ట్ చేసిన అనమాట. వీళ్ళు వెళ్ళంగానే సదరేసి పడుకుందాం అనుకున్నా, అస్సలు అంటే అస్సలు నిద్ర రావట్లేదు. ఎలా చేస్తామో అని భయంతో, చాలా అంటే చాలా భయంతో అస్సలు సుధరాయిస్తలేదు. ఇంకా మాకు 3 గంటల నుంచి మార్కెట్ స్టార్ట్ అవుతుంది, 2 గంటలకు మేము బయలుదేరాలి. ఇంకా కిచెన్లో అయితే అయిపోయింది, ఇంకా హాల్లో కూడా అన్నీ సదరేసుకొని చేస్తున్నా. మొత్తం ఎక్కడదక్కడ దులుపుకొని సదరుకోవాలి ఫస్ట్ అయితే. మళ్ళీ ఎక్కడ పనులు అక్కడ పెండింగ్ ఉంటే డే మొత్తం ఇంకా చిరాకుగా ఉంటుంది. దానికన్నా బెస్ట్ ఒక 1 అవర్ అటు ఇటు అయినా సరే ఈ పనులన్నీ అయిపోతే ఊకే గుర్తు రావన్నమాట, పనులు బ్యాలెన్స్ ఉన్నాయని. లేదంటే చిరాకు వస్తుంది. ఇంకా నేను షూస్ వేసుకుని వెళ్ళిన, సాక్స్ వేసుకొని, నార్మల్గా అయితే సాక్స్ వేసుకొని చెప్పులు వేసుకొని వెళ్తా బయట, ఇప్పుడు చలికాలం కాబట్టి. ఇంకా షూస్ వేసుకున్నా, దానివల్ల చాలా 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 బెటర్ ఉంది. ఒకసారి ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే మార్కెట్కి అసలు షూస్ వేసుకోలేదు అప్పుడు, అది చాలా లాంగు. ఈసారి మేము దగ్గరలో వెళ్ళిన మార్కెట్కి వెళ్ళినాము, అప్పుడు చాలా లాంగు, వెళ్ళడానికి 2 అవర్స్, రావడానికి 2 అవర్స్. ఫస్ట్ టైం మార్కెట్కి వెళ్ళిన మీకు వీడియో పెట్టాను చూడండి. చాలా అంటే చాలా చెప్పులు చూసినాం ఆ రోజు. అందు గురించి నెక్స్ట్ డే మేము దగ్గరలో వెళ్ళాము, వెళ్ళడానికి 1/2 అవర్, రావడానికి 1/2 అవర్. ఇక్కడైతే పనులు అయిపోయినాయి ప్రస్తుతానికి. ఒక 1 అవర్ రెస్ట్ తీసుకుందాం అనుకుంటున్నా. టైం చూడండి ఎంత అవుతుందో, 9 అవుతుంది. ఇంకా ఫాస్ట్గా పని చేసుకుంటూ 4 గంటలకు లేచినని చెప్తున్నాను. కొంచెంసేపు పడుకున్నాక లేద్దాము, అప్పుడు కలుద్దాం మీకు అని చెప్తున్నాను అన్నమాట. పడుకోవడానికి చాలా 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 ట్రై చేసిన, కానీ అస్సలు నిద్ర రావట్లేదు. భయానికి ఎలా జరుగుతుందో, ఎలా మేము చేయగలుగుతామా లేదా అనేది కొత్త కదా.
అస్సలు అంటే అస్సలు నాలెడ్జ్ లేదు, మాకు జీరో నాలెడ్జ్. దాని తగ్గట్టుగానే మాకు కొన్ని మిస్టేక్స్ ఫేస్ చేస్తున్నాం అనమాట. ఇంకా ఏం చేయలేం కదా, మాకు కూడా ఆప్షన్స్ లేవు. నాకు డైలీ పెట్టుకోవడానికి ఉంటే అక్కడ మనం కొంచెం డిమాండ్గా అమ్ముకొని మిగిలిన ఇక్కడ డైలీ అమ్ముకోవచ్చు. మాకు ఇంకా మళ్ళీ ఇక్కడ డైలీ పెట్టుకోవడానికి కూడా ఆప్షన్ లేదు కాబట్టి ఇంకా ఎంతో కొంతకు అక్కడే ఇవ్వాల్సి వస్తుంది. దానివల్ల ఎక్కువ ప్రాఫిట్ చెప్తున్నా కదా, పెట్టుబడి వెళ్ళడానికే తల ప్రాణం తోకకు వస్తుంది అనమాట అందరికీ. అది కూడా మేము 4 ఉంటున్నాము. ఏం చేద్దాం, ఇంకా మనకు రాని పని ఎంచుకు